ఇద్దరు స్నేహితుల మధ్య మనస్పర్ధలు రావడంతో మరొక స్నేహితుడి మరణానికి దారితీసింది. తణుకు పట్టణానికి చెందిన కందుల శ్రీను, సిరళం ప్రభాకర్ ఇద్దరు కూడా స్నేహితులు. గత కొన్ని రోజుల క్రితం నుంచి వీరికి ఇద్దరికి మనస్పర్ధలు ఉన్నాయి. అయితే తరచూ గొడవలు కావడంతో గత రాత్రి ఎవరైతే కందుల శ్రీను ఉన్నాడో తను మరొక వ్యక్తితో కలిసి ప్రభాకర్ నివాసానికి వెళ్ళాడు. తనను విచక్షణ రహితంగా కత్తితో పొడిచాడు. ఇది గమనించిన స్థానికులు, కుటుంబ సభ్యులు ఒక్కసారిగా కేకలు వేయడంతో శ్రీనుతో పాటు అతనికి సహాయంగా వచ్చిన మరొక వ్యక్తి ఇద్దరు కూడా పరారయ్యారు. దీంతో ఒక్కసారిగా తీవ్ర గాయాల పాలైన ప్రభాకర్ను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. చికిత్స అందుతుండగానే ప్రభాకర్ మృతి చెందాడు. దీనికి సంబంధించి గత కొన్ని రోజులకి వీరిద్దరికి మనస్పర్ధలు రావడంతోనే పాత గొడవల నేపథ్యంలోనే శ్రీను ప్రభాకర్ను కత్తితో పొడిచాడని అయితే ప్రాథమిక నిర్ధారణకు అయితే వచ్చిన పరిస్థితి కూడా నెలకొంది. దీనికి సంబంధించి ప్రభాకర్ కుటుంబ సభ్యులు శ్రీనుతో పాటు శ్రీనుకు సహాయంగా వచ్చిన ఇద్దరిని కూడా కఠినంగా శిక్షించాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ప్రభాకర్ ఆ విధంగా మరణించడంతో కుటుంబ సభ్యులు శోక సముద్రంలో మునిగిపోయారని చెప్పాలి. ఈ విధంగా ఇద్దరు స్నేహితులు ఒక్కసారికి ఈ విధంగా గొడవ పడ్డం, మరొక స్నేహితుడు ఆ గొడవని జీర్ణించుకోలేక ప్రభాకర్ను చంపడం ప్రస్తుతం తణుకులో హాట్ టాపిక్గా మారింది. ప్రస్తుతం దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా తణుకు పట్టణంలో తణుకు నివాస ప్రాంతంలో ఉన్న వారందరూ ఉడికిపడిన పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం ఎవరైతే కందుల శ్రీను, తనకి సహాయంగా వచ్చిన మరొక వ్యక్తి ఇద్దరి కోసం కూడా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. దీనిపై కేసు నమోదు చేసి పూర్తి స్థాయిలో తణుకు టౌన్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. వీడియో జర్నలిస్ట్ శేఖర్తో మనోజ్ RTV, పశ్చిమ గోదావరి నుంచి. చరిత్ర సృష్టించినోడు ఇప్పుడు ఆ చరిత్రని తిరగరాయబోతున్నాడు. అబద్ధాల గోడల్ని బద్దలు కొట్టి నిజాలను రాగా మీ ముందుంచబోతున్నాడు. నిజమైన వార్తల కోసం వెంటనే డౌన్లోడ్ చేసుకోండి రా యాప్ని.